డేవిడ్ స్వామి, సీను స్వామి సర్దికి చెప్పారు, వెళ్దాం పదండి. మీరు వెళ్ళండి స్వామి, నా మనసేం బాలేదు. అసలేం జరిగింది స్వామి? పొద్దున్న జెస్సీ వచ్చింది స్వామి. అవునా? ఆ మాత ఏమన్నా అందా? తను అనే రోజులు ఎప్పుడో కోల్పోయింది స్వామి. మరి ఆ మాత గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? తన గురించి ఆలోచిస్తానికి ఏముంది స్వామి, నన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేదు. కానీ తను వెళ్తా మాట అంది, రేపు నేను తీసుకున్న నిర్ణయం చూసి నువ్వు ఆశ్చర్యపోతావని. అంటే ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటది అనుకుంటున్నావా? తను ఎవరిని పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉంటే చాలు స్వామి. తన సంతోషం కోసం ఎంతలా ఆలోచించేవాడు, మరి నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను బాధపడేది తన కోపం లేదని చేసుకుంటుందని స్వామి. మణికంఠ, నీ వెనకమాల సాక్షాత్తు అయ్యప్పే ఉన్నాడు, ఆ మాతకేం జరగదు, వెళ్దాం పదా. రవి స్వామి, డేవిడ్ స్వామి ఎక్కడ? ఏమైంది స్వామి, ఎంత కంగారుగా అడుగుతున్నావు? అక్కడ జెస్సీ మాతకి పెళ్లి అయిపోతుంది, వేరే వాళ్ళతో. డేవిడ్ స్వామితో చెప్తాం పదండి. వద్దు స్వామి, ఇప్పుడు ఆ స్వామి దీక్షలో ఉన్నాడు, ఇప్పుడు చెప్పి బాధ పెట్టే కన్నా చెప్పకుండా ఉండడమే మంచిది. అలాగంటే నేను స్వామి, తర్వాత తెలిసినా కూడా బాధపడతాడు కదా. ఆ భగవంతుడికి తెలీదా ఎవరికి ఏమవ్వాలో? మన జీవితంలో నుండి ఒకరిని దూరం చేశారంటే వాళ్ళకన్నా ముఖ్యమైన వాళ్ళు మన జీవితంలోకి వస్తున్నారని అర్థం. నిజమే స్వామి.